హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బొంబాయి చట్నీ పూరీలోకి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడి అవ్వాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు, పోపులు వేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఉల్లిపాయ మగ్గినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. ఇవి కూడా కలుపుకొని టమాటా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు, ఇప్పుడు బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. టమాటో ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయి ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పిండి అయితే ఒక బౌల్లోకి ఒక 4 స్పూన్స్ అయితే తీసుకొని వాటర్ వేసి కలుపుకుందామండి. శనగపిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అంతా కలిసేలాగా. వాటర్ అయితే మరుగుతుంది కదండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని శనగపిండి అయితే వేసాను. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే కలుపుకున్నాం కదండి. ఇలా కలుపుకుంటూ 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. మనకి రెడీ అయిపోద్ది చట్నీ అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. మనకు బొంబాయి చట్నీ అయితే పూరీలకు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్.